పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే సార్ ఆ అమ్మాయి పేరు శ్రావణియే సార్ మేమే ముద్దుగా మహి అని పిలుచుకుంటాము మీరు అన్నయ్యని వెతికే పనిలో ఉండండి వాడు కనబడట్లేదని మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నువ్వన్నట్టు మేము వెతికేది వెతుకుతాం కానీ మళ్ళీ రావద్దు అంటే మాత్రం కుదరదు ఎందుకంటే మేము అటు వెళ్ళగానే వాడు ఇటొస్తే వాడొస్తే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ గుడ్ చాలా మంచిదానిలాగా ఉన్నావు ఖచ్చితంగా వస్తే చెప్తావు కదా చెప్తాను సార్ వెరీ గుడ్ పదండయ్య వెళదాం ఎవరే ఆ శ్రావణి అదేనమ్మా ఆ వాళ్ళ ఫోటోలో చూసావే ఆ అమ్మాయి ఆ అమ్మాయితో మన సుబ్బు స్నేహం చేస్తూనే ఉన్నాడా అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళన్నావు కదే చెప్పవే శ్రావణి విషయం పోలీసులకెలా తెలుసు అది ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిన విషయమే అమ్మా తల్లి నువ్వు కాస్త నోరు మూసుకునుంటావా నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది నువ్వు పదవే లోపలికి మీరు రండి సుబ్బు శ్రావణి ఇంటికి వెళ్ళాడా మాట్లాడవేవే ఏవీ లేందే ఆ పోలీసులు ఎందుకు వెంటపడతారు ఈ విషయం ఉయ్యాల వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం కాదులే అమ్మా ఏయ్ ఆగవే
శ్రావణి లెక్కడా? దాని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడొస్తాను. నా కొడుక్కి ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇంకెప్పుడు వాణ్ణి కలవద్దని గట్టిగా చెప్పొస్తాను. నేను ఆల్రెడీ వెళ్ళి మాట్లాడొచ్చానమ్మా. మళ్ళీ నువ్వు వెళ్ళాలా? ఏంటి, నువ్వు వెళ్ళి మాట్లాడడం అయిందా? ఏం మాట్లాడావే? అయితే ఇంకా వాడు దాని ధ్యాసలోనే ఉన్నాడా? చెప్పవే. అడిగేది నిన్నే, చెప్పు. నేనేం దాచలేదమ్మా. అన్నయ్య ఆ అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజ్లో చేర్పించాడు. ఏంటే ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వెళ్ళగొక్కుతున్నావు? అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే కొంచెం ఇష్టం. ఆ అమ్మాయికి అంతే. అందుకే నేను వెళ్ళి ఇక ముందు మా అన్నయ్యతో మాట్లాడొద్దని గట్టిగా చెప్పొచ్చాను. ఇంకా అమ్మాయి అన్నయ్యని కలవదు, మాట్లాడదు. ఇక మీదట మాట్లాడదా? అంటే ఇప్పటిదాకా మాట్లాడిందనే కదా అర్థం? నాకు తెలియకుండా చాలా చాలా జరిగాయన్నమాట. ఇద్దరూ కలిసి నా దగ్గర ఈ విషయాలన్నీ దాచారన్నమాట. లేదే, నేనెళ్ళి మాట్లాడితే గాని నా మనసు కుదుట పడదు. చెప్పవే, దాని ఇల్లెక్కడో చెప్పు. వద్దమ్మా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏంటే అవసరం లేదంటావ్? ఇంతవరకు వాడు నా దగ్గర ఏ విషయం దాచలేదు. ఇవాళ ఇంత పెద్ద విషయం దాచాడు, నువ్వు చెప్పలేదు. నువ్వు వద్దంటే నేనెలా ఆగుతానే? ఇంకా ఏమేం భాగవతం జరుగుతుందో చెప్పవే, చెప్పు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చెప్తున్నానుగా. చెప్పు. మణికొండలో శివాలయం టెంపుల్ ఉందమ్మా. ఆ టెంపుల్ నుంచి స్ట్రైట్ గా 4 ఇళ్లు దాటిన తర్వాత రైట్ వస్తుంది. ఎవరండి ఇంట్లో? ఎవరు లేరా? ఎవరండి మీరు? ఎవరు కావాలి? శ్రావణి ఇంట్లో ఉందా? నేను శ్రావణి కోసం వచ్చాను. ఏమయ్యా, యువతలు నేను మాట్లాడుతుంటే నన్ను కాదన్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతావే? ఏమిటా నిర్లక్ష్యం? కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా. ఎవరండి మీరు? ఎవరో తెలియదు గాని మన మంచి మర్యాద ఎంచుతుందమ్మా. చూడడానికి పెద్ద మనిషిలాగే ఉంది గాని మాట తీరే మంచిగా లేదు. శ్రావణ్ని కలవడానికి వచ్చిందంట. శ్రావణిని కలవడానికా? ఎవరు మీరు? నేనెవరో తర్వాత చెప్తాను కానీ ముందు నీ కూతుర్ని పిలవమ్మా. ఏంటి, శ్రావణియా? శ్రావణి నా కూతురా? శ్రావణ మాసం కార్తీక మాసం అని నా కూతురు ఎవరు లేరు. దయచేసి మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏంటమ్మా మాటలు? కూతుర్ని ఎలా పెంచాలో తెలియక ఊరి మీద వదిలేసి నా మీద రుసరుసలాడతావే? ఊరి మీద వదిలేశానా? అయితే ఈవిడెవరో దాని మీద కంప్లైంట్ చేయడానికే వచ్చినట్టుంది. ఏంటమ్మా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏం పద్ధతి? ఏమిటండి మీరు? మా బతికేదో గుట్టుగా గౌరవంగా బతుకుతున్నాం. మీరేమో ఇలా గుమ్మ ముందు నుంచి అరుస్తూ ఉంటే వాళ్ళంతా చూడండి సినిమా చూసినట్టు ఎలా చూస్తున్నారో. అరుస్తాను, ఇంకా గట్టిగా అరుస్తాను. ఈ బజారే కాదు, ఊరంతా వినపడేలా అరుస్తాను. నీ కూతురు చడి చప్పుడు కాకుండా నా కుటుంబంలో చిచ్చుపెట్టగా లేంది నేనరిస్తే తప్పొచ్చిందా? చూడండి, ఎవరెలా చూస్తే నాకేంటి? నేను ఇలాగే అరుస్తాను. నా కడుపు మంట నాది. ఏంటమ్మా, నా పాటికి నేను పిచ్చిదాన్లా వాగుతుంటే గుడ్లప్పగించి జనాల్ని చూస్తావేంటి? ఏమనుకుంటున్నా నీ మనసులో? పిల్లవమ్మా, ముందు నీ కూతుర్ని పిలువు. అయ్యో భగవంతుడా, మా పరువు వీధిని పడేయడానికి ఈవిని ఇక్కడికి పంపించావా? అమ్మా, అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలు చాలేవమ్మా. నేనేం మర్యాదలో కూర్చుని కులాసా కబుర్లు చెప్పడానికి రాలేదు. ముందు నీ కూతుర్ని పిలువు. అది ఇంట్లో లేదమ్మా, మా పరువు పోతోంది. పదండమ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండమ్మా, నువ్వు పదరా. ఏంటమ్మా, ఆవిడంత బలవంతంగా ఇంట్లోకి రమ్మని పిలవాలా నువ్వు? ఆ శ్రావణ్ ఎక్కడ ఉందో వీళ్ళు అక్కడే మాట్లాడుకోమని చెప్పొచ్చు కదా. మనకెందుకు వచ్చిన గొడవ ఇదంతా? నోరు మీరా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ముందా చేరి వేయ్. రండమ్మా, రండి, కూర్చోండమ్మా. మీకింకా కోపం తగ్గినట్టు లేదు. మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడన్నీ వివరంగా మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? శ్రావణి వెతుకుంటూ ఎందుకొచ్చారో చెప్పండి. నేనెవరా?
నీ కూతురు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తుందో ఆ సుబ్రహ్మణ్యం కన్న తల్లిని. నీ కూతురు చేసే పనేమన్నా ధర్మంగా ఉందా? న్యాయమేనా చెప్పు? న్యాయమని ఎవరన్నారండి? కానీ మీరు అనుకుంటున్నట్టు ఆ శ్రావణి నా కూతురు కాదు. అదే కనుక నా కూతురై ఉంటే దాని 2 కాళ్ళు విరగొట్టి ఈ పాటికి ఎప్పుడు మూల కూర్చోబెట్టేదాన్ని. ఏంటి, శ్రావణి నీ కూతురు కాదా? మరి ఎవరు? అది మా ఆయన మొదటి భార్య కూతురు. ఆయనకి 2 భార్యలు. ఏంటమ్మా మన కుటుంబ విషయాలు ఆవిడికి ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వు ఆగరా. మన గురించి పూర్తిగా వాళ్ళకి చెప్తేనే కదా అసలు విషయం తెలిసేది. అవునండి, చిన్నప్పటి నుంచి దాన్ని నేను కన్న కూతుర్లా పెంచడం వల్ల అందరూ అది నా కూతురే అనుకుంటున్నారు. మీరు కూడా అలానే అనుకున్నారు. ఇందులో తప్పే ఉంది. అయినా చాలా మందికి తెలియని కథ నాదండి. ఈ శ్రావణిన్ను మా ఆయన నాకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదండి. పసిగుడ్డును తీసుకొచ్చి నా ముందుంచి నా మనసు కరిగేలా ఒక కథ చెప్పి ఈ బిడ్డను నువ్వే కాపాడాలి అన్నారు. నేను నిజమే అనుకుని సరేనని ఈ 2వ పెళ్లికి ఒప్పుకున్నాను. మీ వారి మొదటి భార్య చనిపోయిందా? అయ్యో, అది చచ్చినా బాగుండేదండి. ఈ ఇంటి పరువు తీసి అది ఎవరితోనూ లేచిపోయింది. ఒరే మోహన్, అలా చూస్తూ కూర్చోపోతే పెద్ద ఆవిడ ఎండలు పడొచ్చింది. వెళ్ళి చల్లగా ఏదైనా తీసుకురావచ్చు కదా. ఏంటమ్మా మీరనేది? శ్రావణి తల్లి లేచిపోయిందా? అయ్యో, ఆ మాట అంటానికి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారే. ఆయన్ని చేసుకుని నేను ఎన్ని ఇబ్బందులు పడుంటానో నాకు మాత్రమే తెలుసండి. ఆవిడిగారు లేచిపోయిన సంగతి మర్చిపోవటానికి ఆయన నన్ను 2వ పెళ్లి చేసుకున్నారట. అయ్యో పాపం, వింటుంటేనే చాలా బాధగా ఉంది. మంచినీళ్ళు తీసుకోండి. నా కన్నీటి కథ వింటే మీ కడుపు తరుక్కుపోతుంది. ఒరే, మంచినీళ్ళు ఇవ్వరా వారికి? సవ తల్లి బిడ్డను అలా చూసింది ఇలా చూసిందని నన్ను అందరూ ఆడిపోసుకుంటారని కన్న కూతుర్లా పెంచానండి. కంటికి రెప్పలా కాపాడుకున్నాను దాన్ని. ఎంత ముద్దు ముచ్చటగా చూస్తే ఏం లాభం అండి? దానికన్నీ దాని తల్లి బుద్ధులే వచ్చాయి. మనిషిని పెంచగలం గాని పుట్టుకతో వచ్చిన బుద్ధిని మార్చలేం కదా. వయసు రాగానే ఇది కూడా దాని తల్లిలాగే లేచిపోవాలని చూస్తోంది. తల్లి లేని పిల్ల కదానని ప్రేమగానే పెంచాను. నా కూతురు కన్నా ఓ పాలు గారాభంగానే చూశాను. కానీ అది నాకేం మిగిల్చిందని దాన్ని సరిగా పెంచలేదన్న మాటే కదా మిగిల్చింది. ఏం చేస్తాను? అంతా నా కర్మండి, కర్మ. మీరెందుకమ్మా బాధపడతారు? తప్పు చేసింది తనే శిక్ష అనుభవిస్తుందిలే. ఏం అనుభవిస్తుందండి? మీరిప్పుడొచ్చి ఎవరిని అన్నారు? నన్నే కదా అన్నారు. అలాగే ఊళ్ళో వాళ్ళంతా నన్నే ఆడిపోసుకుంటున్నారు. ఎందుకమ్మా మీరు భయపడ్డాం? 4 తగిలిస్తే మళ్ళీ అది నా కొడుకు జోలికొస్తుందా? చస్తే రాదు. ఊళ్ళో కుర్రాళ్ళెక్కరవా? ఏకం చెడితే అనేకమని మీ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి. అంత బరి తెగించిందా అలా మాట్లాడుతున్నారు? నేనేం అబద్ధాలు చెప్పడం లేదండి. మీరు మీ అబ్బాయి ఒక్కడితోనే తిరుగుతుందని అనుకుంటున్నారు. కానీ దానికి అంతకుముందే వేరే అబ్బాయితో కూడా పరిచయం ఉంది. చచా, అదేం బుద్ధి? అయ్యో, అది చెప్పాలంటే చాలా ఉందండి. ఒరే మోహన్, నువ్వు లోపలికి పో. చూడండి, అది స్కూల్లో చదివే రోజుల నుంచే అబ్బాయిలతో తిరగడం అంటే మహా సరదా. చాలా కథలు నడిపిందండి. నా నోటితోనేనంటే తప్పుగాని అది చేయాల్సిన డ్రామాలన్నీ చేసేసిందండి. మీరు చెప్పేదంతా నిజమేనా? అయ్యో, ప్రమాణపూర్తిగా చెప్తున్నానండి. నేను ఒక ఆడదాన్ని అయ్యుండి అనవసరంగా ఒక ఆడపిల్ల మీద అబాండాలు అబద్ధాలు వేస్తానా చెప్పండి? వద్దురా కన్నా తప్పు అని చెప్పాను అంతే. నువ్వేంటి నాకు చెప్పేదని అప్పటినుంచి నాతో మాట్లాడటం మానేసి మగరాయిళ్ల తిరగటం మొదలుపెట్టింది. మరీ అంత మొండిగటమా? మరే, దానికి డబ్బుకి లంకండి. డబ్బంటే పడిచేస్తుంది. దాని ఆశలకి కోరికలకి అంతే లేదండి. మీ అబ్బాయిని డబ్బు కోసమే వల్ల వేసుకొని ఉండుంటుంది. ఛ, ఇదేం కర్మరా భగవంతుడా! డబ్బు కోసం మా వాణ్ణి వల్ల వేసుకుందా? నేను నా కొడుకు కోసం చాలా ఉన్నతమైన కుటుంబంలో అమ్మాయిని చూసి నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. మీరు నిశ్చితార్థమనే అంటున్నారు, కానీ అది మీ వాడికంటే ముందే వేరే వాడిని ప్రేమించాను, మనసిచ్చాను అంటూ పెళ్లిపీటల దాకా వెళ్ళిందండి. పెళ్లిదాకా వెళ్ళిందా? అవునండి. రంగనాథం అని బ్రేక్ ఇన్స్పెక్టర్. వయసు 50 నుంచి 55 వరకు ఉంటాయి. ఆయన కోటీశ్వరుడని ఆయన గాల వేసింది. కాసులు కాసుపడి వయసు కూడా పక్కన పెట్టేసి తండ్రి వయసున్నోడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిపోయిందండి. ఒట్టి ధనపిశాచిలా ఉందే. కరెక్ట్ గా సూట్ అయ్యే పేరు పెట్టారు. పోనీ డబ్బు కోసమే చేసిందనుకుందాం. ప్రేమంది, పెళ్ళంది,
శుభలేఖలు పంచి పెళ్లి మండపంకి వెళ్లేలోపు ఆయన దగ్గరించి 5 లక్షలు నొక్కేసింది. వాణ్ణి జాడించి తన్ని వేరే వాడితో ఉడాయించేసింది. పాపం ఆయన ఇప్పుడు కోమాలో హాస్పిటల్లో పడున్నాడు. అయ్యో పాపం, అతనికి ఏమైంది? అయ్యో మోసగత్త కదండి, అతను చూసి వెన్నుపోటు పొడిచింది. అంత పాపానికి ఒడిగట్టిందా? 5 లక్షలు తీసుకుని ఒక పోలీసోడితో లేచిపోయిందండి. పోలీసోడా? మధ్యలో వీడెవడు? అసలు ఎంతమందిని ఇలా మార్చింది? నా లెక్కకైతే 4. ఇంకా దాని లెక్కలో ఎంతమంది ఉన్నారో. అన్నట్టు ఆ పోలీసోడి పేరు ఒరే మోహన్. అమ్మా, అదేరా శ్రావణి శ్రావణి అంటూ మన ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడే ఆ పోలీసోడి పేరేంటి? వాడు నరేష్ అమ్మా. నరేషు. అతగాడు మీ అబ్బాయి ఫ్రెండ్ అని విన్నాను, మీకు తెలుసా మరి? వాడు తెలియకపోవడమేంటి, చాలా బాగా తెలుసు. మరి వాడు కావాలనుకుని వెళ్ళింది వాడితోనే ఉండాలి కదా, మళ్ళీ నా కొడుకు వెంట ఎందుకు పడింది? అయ్యో, పోలీస్ ఆఫీసర్ కంటే బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం మంచిది కదా, గౌరవం ఎక్కువ, కాస్త జీతం కూడా ఎక్కువ. ముందు మీ అబ్బాయికి గాలం వేసింది, తరువాత మీ అబ్బాయిని అడ్డం పెట్టుకుని బ్యాంకును దోచుకోవాలనుకుంటుంది. ఏంటండి ఇది? మీరు చెప్పే మాటలు వింటుంటే నా వెన్నులో వణుకొస్తోంది. అలా కూడా చేస్తారా? ఎందుకు చేరండి, తెగబడ్డ వాళ్ళు ఏదైనా చేస్తారట. చిన్నపిల్లలు ఏడ్చి సాధించుకుంటారట, కన్నె పిల్లలు నవ్వి సాధించుకుంటారట. అయినా చెట్టంత మగాని చెంగును కట్టుకున్నాక బ్యాంక్ ఒక లెక్క. అయినా అడగటం మర్చిపోయాను, మీ అబ్బాయి పోలీసులకు దొరకకుండా ఎటో పారిపోయి తిరుగుతున్నాడంట, నిజమేనా? చూడండి, వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా నాకు ఒళ్ళు మండిపోతుంది. వాడు పోలీసులకు దొరకకుండా పారిపోయాడని ఎవరు చెప్పారు మీకు? నా మీద ఎందుకండి కోపం? అయినా మీ వాడు ఇలా కావటానికి కారణం ఆ శ్రావణియే కదా, దాని మీద చూపించండి కోపం. అనవసరంగా నా మీద గుడ్లో రోకండి. అయినా మీ వాడేగా దీన్ని తీసుకెళ్లి కాలేజీలో చేర్పించింది. లక్షల ఫీజులు కట్టడానికి మీరేమన్నా లక్షాధికారులా? ఏమన్నా లాటరీ ఏమన్నా తగిలిందా? మా అబ్బాయి అలా చేసే మనిషి కాదు. మీ అబ్బాయి మంచోడే కావచ్చండి, కానీ సావాసం చేసింది ఎవరితో? ఇది మంచిది కావద్దు. అయినా దీనికి మాయలు మంత్రాలు బాగా తెలుసు. మీ అబ్బాయికి ఏదో మంత్రం వేసి ఉంటుంది, ఆ మత్తులో తలాడించాడు, ఆ మాయలో ఏమన్నా చేసుంటుంది. ఏమిటి మంత్రమా? మంత్రవాన్ని అలా ఆశ్చర్యంగా అడుగుతారేంటండి? ఆ శ్రావణికి ఒక నాయనం ఉంది, ఆవిడ గురించి ఎప్పుడైనా విన్నారా? అదొక పెద్ద మాయల మరాఠీ. దానికి మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, బాణమతులు, కనికట్లు, వశీకరణాలు అన్నీ వచ్చండి. అయ్యో, ఏంటండి గుండె ఆగిపోయే మాటలన్నీ మాట్లాడుతున్నారు? మీ గుండె ఆగినా ఆగకపోయినా నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలండి. అది మగాడి వైపు మంత్రం వేసి మత్తుగా చూసిందంటే ఎలాంటి మగాడైనా చిత్తైపోవలసిందే. వశీకరణ విద్యకి అంత పవర్ ఉందండి. అది ఎవరి చేతిలోనైనా ఇలా రాసింది అంటే వాళ్ళు కుక్కలా తోకాడించుకుంటూ దాని చుట్టూ తిరగాల్సిందేనండి. నా కొడుక్కి కూడా ఇలా రాసిందంటారా? ఎందుకు రాయదండి? అది నా మొగుడు చేతిలోనే సున్నాలు చుట్టింది. అప్పటి నుంచి ఆయన మారిపోయారు. అంతకుముందు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారు. అది అలా చేసినప్పటి నుంచి ఊ అంటే ఆ అంటే ఆయన గైమని లేవటం, అరవటం, మమ్మల్ని కొట్టడం. అది గీత గీయటం, ఆ గీత మీదే ఈయన నడవటం. నా మొగుడే ఇలా అయిపోయాడని నేను ఇంతలా బాధపడుతుంటే, పాపం కళ్యాణం కావాల్సిన కొడుకు కనిపించకుండా పోయాడని మీరెంతగా బాధపడుతున్నారో మీ బాధను నేను అర్థం చేసుకోగలనండి. పాపం మిమ్మల్ని చూస్తుంటే నా తోడబుట్టిన అక్కయ్యలా అనిపిస్తున్నారండి. చూడండి, నేనిలాంటి మంత్రకత్తెలకి భయపడేదాన్ని కాదు, బాధపడేదాన్ని కాదు. మా వెంట నిత్యం పూజించే ఆ దేవుడున్నాడు. ఆయనే నన్ను, నా కొడుకుని కాపాడతాడు. దాని ఆటలు నా కొడుకు దగ్గర సాగుతాయేమో కానీ నా దగ్గర సాగవు. అదెప్పుడొస్తుందో చెప్పండి చాలు, దాని సంగతి నేను చూసుకుంటాను. మంత్రాలు పారకుండా పళ్ళు ఊడగొడతాను. అవునండోయ్, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. శ్రావణ వయసున కూతురు ఒకటి నాకుంది. ఇది కనుక ఇంట్లో ఉంటే నా కూతురికి పెళ్ళెలా అవుతుంది అని నా మొగుడుతో నేను గొడవ పడ్డాను. ఇదే కనుక ఇంట్లో ఉంటే నేను తిండి తిప్పలు మానేసి ప్రాణాలు ఉగ్గపట్టి చస్తానని బెదిరించాను. దాంతో ఇంకా దాని ఆటలు ఇక్కడ సాగవని అది వాళ్ళ నాయనమ్మ నా మొగుడు కలిసి కట్టకట్టుకుని ఎక్కడో తగలడ్డారు. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? వాళ్ళు ఎక్కడుంటున్నారో కూడా తెలీదా? ఆహా, తెలీదు. సరే, దాని గురించి తెలియగానే నాకు కబురు పెట్టండి. అది నా కొడుకు వంక కన్నెత్తి చూడకుండా నేను ఏం చేయాలో అది చేస్తాను. అయ్యో, మీరు నాకు అక్కయ్య లాంటి వాళ్ళు. అన్యాయం మీకు జరిగితే ఒకటి, నాకు జరిగితే ఒకటా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దాని ఆచూకీ తెలియగానే నేను తెలియపరుస్తాను. ఇదిగోండి. వస్తానండి. మంచిదండి. వస్తాను బాబు. అలాగే.